అనగనగా చీకటీపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరికి చీకటీపురం అని పేరెందుకు పెట్టారంటే, ఆ ఊరిలో వారు పగటివేళ బయటికెవరూ వచ్చేవారు కాదు. ఎందుకంటే, ఆ ఊరి పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక దయ్యం నివాసం చేస్తూ ఉండేది. ఆ ఊరిలో వాళ్ళంతా ఆ దయ్యాన్ని తిండి దొంగ దయ్యం అని పిలుస్తారు. ఎందుకంటే, పగటివేళ వచ్చి ఇంట్లో వండుకునే భోజనాన్నంతా దొంగిలించి అది అడవికి తీసుకెళ్ళి రాత్రంతా కూర్చొని తింటుంది. ఎవరైనా బయట కనిపిస్తే వాళ్ళను బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం తీసుకురమ్మని చెప్తుంది. లేదంటే మిమ్మల్ని చంపేస్తా అని బెదిరిస్తుంది. ఈ కారణంగా ఎవరు కూడా బయటికి రారు. ఇలా ఒకరోజు రాము, సోము సిటీకి వెళ్ళి చదువుకొని వాళ్ళ చదువులు ముగించుకొని వాళ్ళ ఊరికి వస్తారు. అరే రాము, మనం ఊర్లోకొచ్చి చాలా సేపు అవుతుంది కానీ ఒక్కరు కూడా కనిపించట్లేదేంట్రా? అది నేను ఆలోచిస్తున్నాన్రా. ఒక్కరు కూడా కనిపించట్లేదు. అసలు ఏం జరుగుంటుంది? ఎటెళ్ళుండర్రా? ఉండే ఉంటారు, మన వాళ్ళు ఇక్కడే ఉంటారురా. అదే నేను చూస్తున్నాన్రా, ఎవరూ కనిపించట్లేదు. రే రాము, ఒకసారి వెనక్కి తిరగరా, వెనకాల ఏముందో చూడరా. రే సోము, ఇక్కడికి పరిగెడుతున్నావురా? ఏముందిరా వెనకాల చెప్పరా? రే సోము, ఏముంది నా వెనకాల? వాడు అలా పరిగెడుతున్నాడేంటి? దయ్యం. రే సోము ఆగరా, నేను వస్తున్నా. రే దయ్యం ఏంట్రా అలా వచ్చింది? నాకు చాలా భయం ఇస్తుందిరా. అవునరా, నాకైతే కాలు చేతులు వణుకుతున్నాయిరా. రే, నన్ను చూసి మీరు పారిపోయారో మిమ్మల్ని చంపేస్తా. ముందు నేను చెప్పేది మీరు వినండి. మీ ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం నాకు తీసుకొచ్చి ఇవ్వండి, లేదంటే మిమ్మల్ని చంపేసి మీ రక్తం తాగుతా. సరే, మీరు చెప్పినట్టే చేస్తాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. ముందు నేను చెప్పింది చేయండి, వెళ్ళండి. ఇలా ఎవరైనా బయట కనిపిస్తే వాళ్ళని బెదిరించి ఆహారాన్ని సంపాదిస్తుంది. ఎవరూ కనిపించినప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వండుకున్న ఆహారాన్ని మొత్తం దొంగిలిస్తుంది. ఇలా ఆహారాన్ని దొంగిలించి అడవికి తీసుకెళ్లడం వల్ల ఆ ఊరిలో వాళ్ళు చాలా సార్లు ఆకలితో పస్తులున్నారు. లక్ష్మి చెల్లమ్మ, ఎటెళ్తున్నారు మీరు? ఇంట్లో సరుకులైపోయినాయి అన్నయ్య. రాణి కూరగాయలు అమ్ముతుందంట కదా, తన దగ్గరికి వెళ్ళి కొనుక్కుందామని వెళ్తున్నాం. ఏంటన్నయ్య, అందరేమో పగలు పని చేసుకుంటే మనమేమో రాత్రి పని చేసుకోవడం. ఇదేంటన్నయ్య, ఎన్ని రోజులు ఇది? అందరూ అదే బాధపడుతున్నారు చెల్లమ్మ. ఒకసారి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య గురించి మాట్లాడి పరిష్కారం చేయమని అడగాలని అనుకుంటున్నారు. అవునా అన్నయ్య, దయచేసి ఆ పని త్వరగా చేయండి. ఈ చీకట్లో పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అవునమ్మా, అందరూ అదే ఆలోచించారు. రేపు వెళ్లి సర్పంచ్ గారిని కలుద్దాం అనుకుంటున్నారు. అవునా అన్నయ్య, మేము కూడా వస్తాం సర్పంచ్ గారి దగ్గరికి. సరే అమ్మా, రేపు రాత్రి వెళ్లి సర్పంచ్ గారిని కలుద్దాం. పగలు వెళ్తే తెలిసిందేగా, ఆ తిండిపోతు దయ్యం మళ్ళీ వచ్చి మనల్ని బెదిరించి మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని మొత్తం లాక్కొని వెళ్తుంది. పగలేంటన్నయ్య, అది రాత్రి కూడా దొంగిలిస్తుంది, దానికి ఆహారం సరిపోకపోతే. అవునమ్మా, ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చేయాలి. సరే, మీరు వెళ్ళండి. మరుసటి రోజు రాత్రి ఊరివారంతా సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తారు. ఏంటి ఊరి వాళ్ళంతా ఒకేసారి నా దగ్గరికి వచ్చారు? మీకు తెలియనిదా సర్పంచ్ గారు, మా బాధ అంతా ఆ తిండి దొంగ దయ్యాని గురించి. మీరే ఎలాగైనా ఏదో ఒక పరిష్కారం చేయండి సర్పంచ్ గారు. రాత్రి అంతా పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అన్నం కూడా సరిగ్గా తినటం లేదు. మేము తిందామని వండుకున్న ఆహారాన్ని మొత్తం ఆ తిండి దొంగ దయ్యం వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్లిపోతుంది. సరిగ్గా తిండి లేక, సరిగ్గా నిద్ర లేక చాలా బలహీన పడ్డాం సర్పంచ్ గారు. మీరే దీనికి ఏదైనా పరిష్కారం చేయాలి. రాత్రి పూట పని చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది సర్పంచ్ గారు. ఏ పాము వస్తుందో, తేలొస్తుందో అని, ఏ దొంగలు పడతారో అని. దయచేసి మీరే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చేసి మమ్మల్ని రక్షించండి సర్పంచ్ గారు. నేను ముసల్దాన్ని, రాత్రిపూట ఏదన్నా పని చేసుకోవాలంటే నా కళ్ళకి ఏదీ కనపడట్లేదు. మొన్న నేను నా స్నేహితుడు ఊరి నుండి వస్తుండగా ఆ తిండి దొంగ దయ్యం మాకు ఎదురుపడింది. మమ్మల్ని బెదిరించి మా ఇంట్లో ఉన్న ఆహారాన్ని తీసుకురమ్మని, లేదంటే మమ్మల్ని చంపేస్తా అని బెదిరించింది. మేము మా ఇంట్లో ఉన్న ఆహారాన్ని మొత్తం తీసుకెళ్లి ఆ తిండి దొంగ దయ్యానికి ఇచ్చాం. అది ఆహారాన్ని మొత్తం తీసుకొని అడవికి వెళ్ళింది. అవును సర్పంచ్ గారు, ఆ రోజు మమ్మల్ని బెదిరించి మా ఇంట్లో ఉన్న ఆహారాన్ని మొత్తం తీసుకెళ్లిపోయింది. పక్క ఊర్లో ఒక మాంత్రికుడు ఉన్నాడు. అతన్ని పిలిపించి ఈ దయ్యం సంగతి తేల్చుదాం.
మనం ఇప్పుడే వెళ్ళి ఆ మాంత్రికుడిని కలిసి మన సమస్య చెప్పుకుందాం. తప్పకుండా సర్పంచ్ గారు, పదండి వెళ్దాం. సరే పదండి వెళ్దాం. ఇలా ఆ ఊరి సర్పంచి ఆ ఊరి వారంతా మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. నమస్కారం అండి. చెప్పండి, ఏమిటి మీ సమస్య? గత కొద్ది రోజులుగా మా ఊరిలోకి ఒక తిండి దొంగ దయ్యం ప్రవేశించింది. అది పగలంతా మేము వండుకున్న ఆహారాన్ని దొంగిలించి తీసుకెళ్తుంది. ఇలా కొద్ది రోజులుగా జరగడంతో ఆ తిండి దొంగ దయ్యం మాకు ఎదురుపడింది. ఇది తిండి దొంగ దయ్యం పని అని మేము తెలుసుకొని రాత్రుళ్ళు బయటకు వచ్చి పని చేసుకోవడం మొదలు పెట్టాం. ఇలా రాత్రుళ్ళు పని చేసుకోవడం వల్ల మాకు నిద్ర సరిగ్గా ఉండడం లేదు, తిండి సరిగ్గా ఉండడం లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బలహీనపడ్డాం. మా ఊరి వారంతా చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము పగలు బయటికి రావడం మానేసి రాత్రులు బయటికి రావడం మొదలు పెట్టినప్పటి నుండి ఆ తిండి దొంగ దయ్యానికి ఆహారం తక్కువవుతుంది. అది ఏదో ఒక మాయ చేసి మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్న ఆహారాన్ని మొత్తం దొంగిలించి అడవికి తీసుకెళ్లి రాత్రంతా కూర్చొని తింటుంది. మీరే ఈ సమస్యకి ఎలాగైనా పరిష్కారం చేయాలి. మా ఊరిని మమ్మల్ని మీరే కాపాడాలి. పదండి, ఆ దయ్యం ఉన్న అడవిలోకి వెళ్దాం. వీళ్ళంతా కలిసి తిండిపోతు దయ్యం ఉన్న అడవిలోకి వెళ్తారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆ దయ్యం సంగతి చూస్తా. సరే మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటాం. ఓం భీం క్లీం తిండిపోతు దయ్యం తిండి మాయం. నా ఆహారం ఏది? ఇలా మాయమైందేంటి? ఎలా మాయమవుతుంది? నా అడవిలోకి ఎవరో వచ్చినట్టున్నారు. నన్ను ఎవరో పిలుస్తున్నారేంటి? ఎవరో ఏదో మంత్రాలు చదువుతున్నారు. రే, ఎవడ్రా నువ్వు? ముందా మంత్రాలాపరా. ఏ తిండిపోతు దయ్యం, మర్యాదగా ఈ ఊరి ప్రజలను ఈ ఊరిని వదిలి వెళ్ళిపో, లేదంటే మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా చేస్తా. రే పిల్ల మంత్రిక, నీలాంటి వారిని చాలా మందిని చూసా. చాలా మంది రక్తం కక్కుకొని చచ్చారు, నన్ను గెలవలేకపోయారు. మర్యాదగా నువ్వు బ్రతకాలంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. నా అడవిని వదిలేసి నన్ను వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నేను చంపేస్తా. నీలాంటి పిల్ల దయ్యాలను నేను ఎన్నిటినో బంధించా. హహహా, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? చూడు ఇప్పుడు నేనేం చేస్తానో. నేను ఓం భీం క్లీం ఫట్. ఓం భీం క్లీం రాయి రావాలి. ఓం భీం క్లీం ఈ రాయిలోకి తిండిపోతు దయ్యం వెళ్ళాలి. నేనిప్పుడు ఆ తిండిపోతు దయ్యాన్ని బంధించి ఆ రాయిలో పెట్టా. ఆ రాయి దగ్గరికి ఎవరైనా వెళ్ళారో మళ్ళీ ఆ తిండిపోతు దయ్యం బయటకు వచ్చి మీ ఆహారాన్ని మొత్తం ఎత్తుకెళ్తుంది. మీకు మళ్ళీ ఇప్పటి స్థితే వస్తుంది. అది చాలా శక్తివంతమైన దయ్యం, దాని ప్రస్తుతానికి మాత్రమే బంధించా. ఆ రాయి మీద ఎవరైనా కూర్చున్నా, ఆ రాయిని ఎవరైనా ముట్టినా ఆ దయ్యం విడుదలవుతుంది. ఈ అడవిలోకి ఎవరూ రాకుండా మేము చూసుకుంటాం. ఆ తిండిపోతు దయ్యాన్ని మీరు బంధించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ విధంగా ఆ చీకటీపురం అనే ఊరిలో ప్రస్తుతానికి మాత్రమే ఆ తిండిపోతు దయ్యం బంధించబడుతుంది. మీకు ఈ స్టోరీ గనక నచ్చినట్లయితే పార్ట్ 2 అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.